టోటల్ కొలెస్ట్రాల్ మీద అంత పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా అనుకోను. దట్ ఈస్ అ టోటల్ ఆఫ్ ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్. అయితే మిగతా వాటికి వచ్చేసరికి ఎల్డిఎల్ అంటే ద ఫేమస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే, దాన్ని లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. కొలెస్ట్రాల్ అనేది ఒక కొవ్వు పదార్థం కాబట్టి అది రక్తంలో కరగదు, కాబట్టి అది రక్తం ద్వారా అన్ని కణాలకి చేరాలంటే ప్రోటీన్స్ దాన్ని క్యారియర్ లాగా తీసుకెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి క్యారియర్స్నే లైపోప్రోటీన్స్ అంటాం. ఇందులో లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్గా అందరూ దాన్ని అభివర్ణిస్తుంటారు. కారణం ఏంటంటే అది గుండెలో పేర్కొనేటటువంటి తత్వం కలిగి ఉంటుంది. ఓహో, అందుకనే ఎల్డిఎల్ అంత బ్యాడ్. అర్థం. సో ఎల్డిఎల్ కలెక్ట్ అన్ని దగ్గర నుంచి మిగిలిపోయింది కలెక్ట్ అయి పైకి వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే అది గుండెలోకి వెళుతుందో, ఎక్సెస్ అమౌంట్స్లో ఉంటుందో, ఆర్టీరియల్ వాల్స్ అంటే రక్తనాళాల్లో నుంచి పెనిట్రేట్ అయ్యి అక్కడ పేరుకుని అక్కడ ప్లాక్ ఫార్మేషన్ అవ్వడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని మనం చెడు కొవ్వు అంటున్నాం, లేదా ఎల్డిఎల్ అంటున్నాం. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.